రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ రోహిత్ శర్మకిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే అద్భుతం కదూ. అయితే ఇప్పుడు ఇలాంటి చర్చే ఊపందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసుకోవాలని మాజీలు సలహాలిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా ఇదే మాట చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రోహిత్ ను సంప్రదించాలన్నాడు. కెప్టెన్ గా ఒప్పందం చేసుకోవాలన్నాడు. హిట్ మ్యాన్ కు ఆర్సీబీ పగ్గాలిచ్చేందుకు ఇదే మంచి సమయం అన్నాడు. రోహిత్ ఆడినంతకాలం కెప్టెన్ గానే ఉండాలన్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా వచ్చినట్టుగానే ముంబై నుంచి రోహిత్ శర్మ వెళ్లిపోవాలని అన్నాడు. ముంబై నుంచి బయటకొస్తే హిట్ మ్యాన్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడతాయన్నాడు. మరో 2-3 కెప్టెన్ గానే రోహిత్ ఉండాలని అన్నాడు. హిట్ మ్యాన్ ప్రత్యేకమైన కెప్టెన్ అన్నాడు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్ అందించిన రికార్డు ఉందన్నాడు. అభిమానులంతా ఐసీసీ టైటిల్ కోసం ఆతృతగా ఎదురుచూసినప్పుడు వరల్డ్ కప్ ను గెలిచాడన్నాడు. 17 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ కలను నెరవేర్చాడన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రోహిత్ తో అడ్వాంటేజ్ అవుతుందని అన్నాడు. నిజానికి ఐపీఎల్లో ఆర్సీబీ అంటే చాలా ప్రత్యేకం. బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ బ్రాకెట్ లో ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2008 నుంచి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ ఫాలోవర్స్ మాత్రం సీజన్ కు పెరుగుతూనే ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీనే కీలక ఆటగాడు. 2008 నుంచి ఆర్సీబీని అన్నీ తానై నడిపిస్తున్నాడు. కెప్టెన్సీ లేకపోయినా లీడర్ గా జట్టును గైడ్ చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై చెప్పాక డూప్లెసిస్ పగ్గాలందుకున్నాడు. గత సీజన్లలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ పర్వాలేదనిపించాడు. ఆటగాడిగాను హిట్ అయ్యాడు. కాకపోతే డూప్లెసిస్ వయసే సమస్యగా మారింది. ప్రస్తుతం ఈ సౌత్ ఆఫ్రికా ఆటగాడి వయసు 40 సంవత్సరాలు. వచ్చే 3-4 సీజన్లను దృష్టిలో పెట్టుకునే ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటోంది. అందుకే డూప్లెసిస్ ను ఈసారి వేలానికి వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్ ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కోహ్లీ రోహిత్ శర్మ కాంబినేషన్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకరు కెప్టెన్ గా మరొకరు లీడర్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారని చర్చ జరుగుతోంది. రోహిత్ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగితే అభిమానులకు పరుగులు విందే అంటున్నారు ఎక్స్పర్ట్స్. వేలం తర్వాత ఆర్సీబీ రూపురేఖలు భారీగానే మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.